హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, సమ్మర్ అయితే వచ్చేసింది. సో ఈ సమ్మర్ సేల్స్ కూడా మనకి అమెజాన్ లాంటి ఫ్లిప్కార్ట్లో అయితే స్టార్ట్ అయిపోయినాయి. మే 2వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. సో ఎవరైతే ప్రైమ్ మెంబర్స్ అండ్ ప్లస్ మెంబర్స్ ఉంటారో వీళ్ళకి వచ్చేసరికి 1వ తారీఖు మిడ్ నైట్ అంటే 2వ తారీఖు ఎంటర్ అవ్వగానే ఈ సేల్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మనకి అమెజాన్ ద్వారా ఐసిఐసిఐ కార్డు మీద 10%, ఫ్లిప్కార్ట్లో ఎస్బీఐ కార్డు మీద 10% డిస్కౌంట్ అయితే లభిస్తుంది. ఇది కాకుండా మీకు ఎక్స్చేంజ్ బోనస్ ఉంటాయి, కూపన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే కొన్ని డీల్స్ అండ్ ఆఫర్స్ కూడా అయితే రన్ అవుతున్నాయి. ఎవ్రీడే వచ్చేసరికి కొత్త కొత్త డీల్స్ అండ్ ఆఫర్స్ని కూడా వీళ్ళు ఇక్కడ పరిచయం చేస్తున్నారు. కొత్త మొబైల్స్ లాంచింగ్ ఉండబోతుంది. అలాగే కొత్తగా లాంచ్ అయిన మొబైల్స్ సేల్స్ కూడా ఇక్కడైతే స్టార్ట్ కాబోతున్నాయి. ఇలాంటి వీడియోస్ చేసేటప్పుడు ఎక్కువ రీసెర్చ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఏదైనా మొబైల్ వాటి మీద ఆఫర్స్ వస్తున్నప్పుడు ఆ మొబైల్ కొనొచ్చా లేదా, ఒకవేళ కొనాల్సి వస్తే ఆ సెగ్మెంట్లో వాళ్ళు ఏం బెటర్గా ఇస్తున్నారు అనేది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. మొత్తం ప్రతిదీ అయితే నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఇలాంటి వీడియోస్ చేసేటప్పుడు కొంచెం టైం కూడా ఎక్కువ పడుతుంది. నేను మీ దగ్గర నుంచి కోరేది ఏం లేదు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వకపోతే డీల్స్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అందులో జాయిన్ అయిపోండి. లేదంటే ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీరు ఈ డీల్స్ ఛానల్లో జాయిన్ అయ్యారు అనుకోండి, ఇలాగ సమ్మర్ సేల్సే కాకుండా ఎవ్రీడే మనకి ఏదో డీల్స్ అండ్ ఆఫర్స్ అయితే ఉంటూనే ఉంటాయి. అవన్నీ నేను ఆ డీల్స్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తుంటాను. అక్కడి నుంచి మీకు ఏదో ఒక ప్రోడక్ట్ మీకు ఆఫర్లో తక్కువ ప్రైస్కి అయితే కనిపిస్తూనే ఉంటుంది. సో ఇంకా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అయిపోండి. సో ఇంకా మనం మొబైల్ ఫోన్స్ వాటి మీద ఉన్న ఆఫర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో చూసుకుంటే మనకి అండర్ 10,000 నుంచి నేను స్టార్ట్ చేస్తాను, అంటే ఎంట్రీ లెవెల్ మొబైల్ నుంచి సో ఫ్లాగ్షిప్ వరకు వెళ్ళిపోదాం. ఒకటైతే గుర్తుంచుకోండి, ఈ సేల్స్లో మీరు కొనాలనుకుంటే మీరు కార్డు యూజ్ చేసే కొనండి. అలాగే మీరు ఎక్స్చేంజ్ చేసుకుంటే ఇంకా బెటర్, మీకు ఇంకా ఎక్స్ట్రా బోనస్ అమౌంట్ కూడా అయితే దొరుకుతుంది. దాని ప్రకారం కొనుక్కోండి. సో మనం అండర్ 10Kలో చూసుకుంటే 6,119 రూపాయలకి మీకు టెక్నో పాప్ 8 అయితే ఉంది. ఇది ఒక 4G మొబైల్ అయినప్పటికీ ఈ మొబైల్ని సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే 6,000 రూపాయలు సెగ్మెంట్లో ఎవరైనా ఉంటే ఒక మంచి లుక్తో మొబైల్ కొనాలి అనుకుంటే పంచువల్ డిస్ప్లేతో వస్తుంది. హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, DTS సపోర్ట్ ఉంటుంది. ఈ ప్రైస్లో మనకి 64GB స్టోరేజ్ అలాగే 4GB ర్యామ్తో వస్తుంది. 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. సో మీ బడ్జెట్ 6,000 అనుకుంటే ఈ మొబైల్ మీద ఒక లుక్ వేయచ్చు. ఈ మొబైల్ మీకు అమెజాన్లో అయితే అవైలబుల్లో ఉంది. సో ఇక్కడ మీకు అమెజాన్ అయితే అమెజాన్, అలాగే ఫ్లిప్కార్ట్ అయితే ఫ్లిప్కార్ట్ అని ప్రతిసారి నేను చెప్పను. సో ఇక్కడ మెన్షన్ చేస్తుంటాను, దాని ప్రకారం మీరు తెలుసుకోవచ్చు. ఇక పై నుంచి నేను చెప్పే మొబైల్స్ అన్ని మీకు 5G మొబైల్సే. సో మీరు అండర్ 10,000లో ఒక మంచి 5G మొబైల్ గురించి చూస్తున్నారంటే అక్కడ లావా బ్లెజ్ 5G మొబైల్ అయితే 7,919 రూపాయలకి, అంటే 7,900 రూపాయలకే అవైలబుల్లో అయితే ఉంది. సో ఈ మొబైల్లో ప్రత్యేకత ఏంటంటే మీడియాటెక్ డెమెసిటీ 700 ప్రాసెసర్తో హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ బాడీ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. 2K రికార్డింగ్ క్యాపబిలిటీ కూడా ఉంది. అది కూడా మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్తో వస్తుంది. UFS 2.2తో వస్తుంది. అలాగే 4GB 128GB స్టోరేజ్తో 5000 mAh బ్యాటరీ ఉంటుందన్నమాట. మెయిన్లీ ఇది మనకి ఇండియన్ బ్రాండ్. ఎవరైతే ఇండియన్ బ్రాండ్ చూస్తున్నారో సో మీ బడ్జెట్ బిలో 8,000 5G మొబైల్ కోసం అనుకుంటే ఈ మొబైల్ మీద అయితే ఒక లుక్ వేయచ్చు. ఇంకా మీరు కొంచెం బెటర్గా కావాలి అనుకుంటే ఇంకో 1000 రూపాయలు యాడ్ చేసుకున్నారంటే మీకు 8,999 రూపాయలకి పోకో M6 Pro 5G మొబైల్ ఉంది. ఈ మొబైల్ ప్రత్యేకత ఏంటంటే ఈ ప్రైస్లో మనకి ఫుల్ HD ప్లస్ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా మనకి 5G మొబైల్లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 4 Generation 2 ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. IP53 రేటింగ్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 22 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 9,000 రూపాయల లోపే వస్తుంది. ఇక మనం అండర్ 15,000లో మాట్లాడుకుంటే ఇక్కడ మనకి శాంసంగ్ గెలాక్సీ M50 5G మొబైల్ అయితే ఉంది. ఈ మొబైల్ నేను చూస్ చేయడానికి మెయిన్ రీజన్ అంటే శాంసంగ్ బ్రాండ్, మరొకటి సాఫ్ట్వేర్ అప్డేట్స్ 4 years అయితే ఇస్తున్నారు. అలాగే సెక్యూరిటీ అప్డేట్స్ 5 years ఇస్తున్నారు. మామూలుగా ఫ్లాగ్షిప్ మొబైల్స్కే మనకి ఈ రేంజ్లో అయితే అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే 11,000 రూపాయల సెగ్మెంట్లో మీకు AMOLED డిస్ప్లేతో వచ్చిన మొబైల్ అని చెప్పొచ్చు అనమాట. ఇవి మొబైల్లో హైలైట్స్. మరొకటి 6000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువ ఉంటుంది. కాకపోతే అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు ఛార్జర్ ప్రొవైడ్ చేయరు. ఛార్జర్ని అయితే మీరు విడిగా కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇక ఇదే ప్రైస్ సెగ్మెంట్లో అంటే 10,999 రూపాయలకే మీకు నార్జో 70X 5G మొబైల్ అయితే ఉందన్నమాట. ఈ మొబైల్ మనకి ఈ ప్రైస్లో 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. మీడియాటెక్ డెమెసిటీ 6100 ప్లస్ ఈ ప్రాసెసర్తో ఈ మొబైల్ వస్తుంది. ఒక 5G మొబైల్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో మీరు కావాలి అనుకుంటే ఈ మొబైల్ మీద అయితే ఒక లుక్ వేయచ్చు. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. IP54 రేటింగ్ కూడా ఈ మొబైల్కి అయితే ఉంటుంది. ఇక మీరు ఒక 13,000 రూపాయల్లో ఒక మంచి యూనిక్ మొబైల్ని చూస్తున్నారనుకుంటే 12,499 రూపాయలకి ఇప్పుడు టెక్నో పావా 5 Pro మొబైల్ అయితే అందుబాటులో ఉంది. ఈ మొబైల్ ఈ ప్రైస్లో కొంచెం యూనిక్గా అయితే కనిపిస్తుంటుంది. రేర్ సైడ్ డిజైన్ బాగుంటుంది. అలాగే నథింగ్ ఫోన్ తీసుకొచ్చినట్టుగా
గ్లిఫ్ ఇంటర్ఫేస్ లాగా బ్యాక్ లైట్ ఆర్క్ ఇంటర్ఫేస్ అని చెప్పి అయితే తీసుకొస్తున్నారు. ఇక్కడ మన కలర్ లైటింగ్ ఉంటుంది, అదే అండి డిస్కో లైట్స్ అయితే ఉంటాయి. ఈ లైటింగ్ సెటప్తో అయితే వస్తుంది. 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఈ మొబైల్ చేస్తుంది. మీడియాటెక్ డెమెన్సిటీ 6080 రేర్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ కెమెరాతో 5000 mAh బ్యాటరీతో IPS LCD డిస్ప్లేతో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇక మీకు 14,999 రూపాయలకి నార్జో 70 5G మొబైల్ అయితే అందుబాటులో ఉందన్నమాట. ఈ మొబైల్ ప్రత్యేకత ఏంటంటే 15,000 రూపాయల సెగ్మెంట్లో మీకు మీడియాటెక్ డెమెన్సిటీ 7050 5G ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు. అలాగే AMOLED డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ వస్తుంది. IP54 రేటింగ్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. మీ బడ్జెట్ 15,000 రూపాయల లోపు AMOLED డిస్ప్లేతో మంచి ప్రాసెసర్తో అంటే ఒక గేమింగ్ కూడా ఈ మొబైల్ బాగానే ఉంటుంది. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో చూస్తున్నారనుకుంటే ఈ మొబైల్ని అయితే తీసుకోవచ్చు. ఇక మనం అండర్ 20Kలో చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు రెడ్మీ నోట్ 13 5G అయితే సిద్ధంగా ఉందన్నమాట. ఈ మొబైల్ ప్రైస్ మనకి ఇప్పుడు 15,499 రూపాయలకి అయితే వస్తుంది. ఎక్సలెంట్ డిస్ప్లే అని చెప్పొచ్చు అనమాట. ఈ ప్రైస్ సెగ్మెంట్లో నాకు తెలిసి ఇలాంటి డిస్ప్లే ఏ మొబైల్కి ఉండదు. మీరు మల్టీమీడియా లవర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఫిదా అయిపోతారు ఈ డిస్ప్లేకి. అల్ట్రా థిన్ బెజల్స్తో మనకి డిస్ప్లే వస్తుంది. ఫ్లాట్ డిస్ప్లే కావచ్చు కానీ మీకు 1 బిలియన్ కలర్స్తో మనకి 1000 బ్రైట్నెస్ నిట్స్తో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో అయితే ఈ డిస్ప్లే ఉంటుంది. అలాగే 108 మెగాపిక్సెల్ రేర్ సైడ్ మెయిన్ కెమెరా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మీడియాటెక్ డెమెన్సిటీ 6080 ప్రాసెసర్తో వస్తుందన్నమాట. మెయిన్లీ హైలైట్ చెప్పాను కదా డిస్ప్లే కోసం అయితే ఈ మొబైల్ని మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ లావా అగ్ని 2 చాలా కాలం అయింది ఈ పేరు విని, మళ్ళీ అయితే వచ్చిందనమాట. ఈ మొబైల్ మనకి లాంచ్ చేసినప్పుడు 20,000 రూపాయలకు లాంచ్ చేశారు. ఆ టైంలో మంచి హాట్ కేక్ లాగా ఈ మొబైల్ కూడా వెళ్ళిపోయింది. మెయిన్ కారణం ఏంటంటే ఇండియన్ బ్రాండ్, అలాగే కలర్ డిస్ప్లేతో 5G మొబైల్ అనమాట. ఆ టైంలో తీసుకొచ్చిన బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ మొబైల్ మీకు 15,999 రూపాయలకి అయితే వస్తుంది. మీడియాటెక్ డెమెన్సిటీ 7050 కర్వ్ డిస్ప్లే, 1 బిలియన్ కలర్ సపోర్ట్, బ్యాక్ సైడ్ కూడా మీకు గ్లాస్ బాడీతో. ఈ రోజుల్లో క్వాడ్ కెమెరా సెటప్ అనేది మెల్లమెల్లగా కనుమరుగైపోతుంది. ఈ మొబైల్లో మీకు క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 4700 mAh బ్యాటరీ 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. మెయిన్ హైలైట్ ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ప్రాసెసర్, అలాగే కర్వ్ డిస్ప్లే, ఇండియన్ బ్రాండ్. సో ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని ఈ మొబైల్ని అయితే తీసుకోవచ్చు. ఇక మీరు 18,000 రూపాయల సెగ్మెంట్లో ఒక మంచి అల్టిమేట్ మొబైల్ కోసం చూస్తున్నారంటే 17,999 రూపాయలకి మీకు ఇక్కడ పోకో X6 అయితే అందుబాటులో ఉందన్నమాట. ఈ మొబైల్ హైలైట్ ఈ మొబైల్ డిస్ప్లే 1.5K రెజల్యూషన్తో 12 బిట్ డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. 12 బిట్ డిస్ప్లే అంటే 64 బిలియన్ కలర్స్ అయితే ఈ మొబైల్కి ఉంటాయి. డిస్ప్లే అల్టిమేట్ అని చెప్పొచ్చు. మరొకటి డిస్ప్లేకి ప్రొటెక్షన్గా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ని అయితే యూజ్ చేశారు. ఈ వెక్టర్స్ అనేది మనకి ఫ్లాగ్షిప్ మొబైల్స్లోనే చూస్తూ ఉంటాము. అలాగే స్నాప్డ్రాగన్ 7S జనరేషన్ 2 ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. రేర్ సైజ్ 64 మెగాపిక్సెల్ OIS కెమెరా అయితే ఉంటుంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 5100 mAh బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ మొబైల్కి హైలైట్స్ అనమాట. ఈ మొబైల్ ప్రైస్ 18,000 రూపాయల లోపే అంటే 17,999 రూపాయలకే వస్తుంది. ఈ మొబైల్ ఏమి కాదు, రెడ్మీ నోట్ 13 ప్రో మొబైల్ ఉందిగా 22,000 రూపాయలకి ఇప్పుడు అమ్ముతున్నారు. అదే మొబైల్ని పోకోలోకి రీబ్రాండ్ చేసి తీసుకొచ్చారు. దానికి దీనికి 4,000 రూపాయలు డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. దాని ప్రకారం మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ మొబైల్ ఎందుకు తీసుకోవాలనేది. ఇక నెక్స్ట్ మీ చేతిలోని మొబైల్ ఎక్కువగా జారి పడిపోతూ ఉంటుంది, మీరు కొంచెం హైట్లో వర్క్ చేస్తూ ఉంటారు, అలాగే మీరు పాకెట్లో ఎక్కువగా మొబైల్ పెట్టుకుంటూ ఉంటారు అనుకుంటే ఇక్కడ మీకు హానర్ X9B 18,999 రూపాయలకి వస్తుంది. ఈ మొబైల్ లాంచ్ చేసినప్పుడు 24,000 25,000 రూపాయల మొబైల్ ప్రైస్ పెడితే అసలు తీసుకోవద్దని చెప్పి నేనే చెప్పాను. మన ఛానల్లో కూడా అన్బాక్సింగ్ వీడియో అయితే ఉంది. అయితే 20,000 రూపాయల లోపు వస్తే తీసుకోమని చెప్పాను. ఇప్పుడు మీకు 19,000 రూపాయలకే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఈ మొబైల్ మెయిన్ హైలైట్ ఏంటంటే ఎవరైతే కర్వ్ డిస్ప్లే వాడాలి అనుకుంటారో వాళ్ళకి మెయిన్ భయం ఎక్కడ ఉంటుంది, మొబైల్ కింద పడిందంటే గుర్తునే బ్రేక్ అయిపోద్దని. ఈ మొబైల్ మనకి డ్యూరబిలిటీలో టాప్ అని చెప్పొచ్చు అనమాట. కింద పడినా సరే ఈ మొబైల్ మీకు అంత తొందరగా అయితే బ్రేక్ అవ్వదు. వీళ్ళు దీన్ని ఎయిర్ బ్యాగ్ డిస్ప్లే అని చెప్పి పిలుస్తుంటారు, అలాగే బౌన్సింగ్ డిస్ప్లే అని కూడా పిలుస్తున్నారు అనమాట కంపెనీ. సో కింద పడిన అంటే మీ చేతిలో నుండి ఎక్కువగా మొబైల్ ఫోన్ కింద పడిపోతుంది అనుకుంటే ఆ సిచ్యువేషన్లో మీకు ఈ మొబైల్ మంచి ఆప్షన్ అవుతుంది. మిగిలిన స్పెసిఫికేషన్ పరంగా అంత గొప్పగా అయితే ఉండదు. 5800 mAh బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ పరంగా టాప్ అని చెప్పొచ్చు, ఎక్కువగానే బ్యాకప్ వస్తుంది. కాకపోతే మీకు అవుట్ ఆఫ్ బాక్స్ ఛార్జర్ని ప్రొవైడ్ చేయరు, అది విడిగా కొనుక్కోవాలి. ఇక నెక్స్ట్ మీరు 20,000 రూపాయల సెగ్మెంట్లో ఉంటే అక్కడ మీకు నథింగ్ ఫోన్ 2A ఇప్పుడు 19,999 రూపాయలకి అయితే వచ్చేస్తుంది. సో ది బెస్ట్ మొబైల్ అని చెప్తాను ఈ ప్రైస్లో కనుక చూసుకున్నట్టయితే. మెయిన్లీ దీంట్లో హైలైట్ అంటే యూనిక్నెస్. సో బ్యాక్ సైడ్ మనకి గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉంటుందో అది మొబైల్కి ఒక కొత్త యూనిక్నెస్ని అయితే తీసుకొస్తుంది. అలాగే నథింగ్ OS అనమాట, నథింగ్ UI కూడా మీకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే అందిస్తుంది. ఆండ్రాయిడ్ మొబైల్ వాడి రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి ఈ నథింగ్ UI నచ్చుతుంది అనమాట. ఇక తర్వాత మీడియాటెక్ డెమెన్సిటీ 7200 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. మనకి AMOLED డిస్ప్లేతో వస్తుంది. 1 బిలియన్ కలర్స్ అయితే ఉంటాయి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది. డ్యూయల్ కెమెరా సెటప్, 2 కెమెరాలు మనకి 50 మెగాపిక్సెల్తో వస్తాయి. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. కాకపోతే ఛార్జర్ మీరు విడిగా కొనుక్కోవాలి.
ఓవరాల్గా మీకు 20,000 రూపాయల సెగ్మెంట్లో ఇది బెస్ట్ మొబైల్ అవుతుందన్నమాట. బాగుంటుంది ఓవరాల్గా మీరు తీసుకోవాలనుకుంటే. ఇక మీరు 20,000-30,000 రూపాయల సెగ్మెంట్లో కనుక ఉంటే ఇక్కడ మీకు ఐక్యూ G7 Pro అలాగే వివో T2 Pro ఈ 2 మొబైల్స్ అయితే ఉన్నాయి. ఈ 2 మొబైల్స్ ఒకటే ఏంటంటే ఒకటి ఐక్యూలో తెచ్చారు, ఇంకోటిసరికి వివోలో తెచ్చారు. వివో T2 Pro ఫ్లిప్కార్ట్లో అవైలబుల్లో ఉంటే ఐక్యూ G7 Pro మీకు అమెజాన్లో అవైలబుల్ ఉంది. రెండిట్లోనూ కర్వ్డ్ డిస్ప్లే అయితే ఉంటుంది. 1 బిలియన్ కలర్స్ సపోర్ట్తో వస్తుంది. మీడియాటెక్ డెమెన్సిటీ 7200 ప్రాసెసర్ ఉంటుంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ OISతో అయితే వస్తుందన్నమాట. 4600 mAh బ్యాటరీ, 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ మొబైల్స్లో అయితే ఉంటుంది. యాక్చువల్గా ఈ మొబైల్స్ రెండు నేను సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే కొంతమంది వివో అండ్ ఐక్యూ మీద ప్రేమ కలిగి ఉంటారు, ఆ మొబైల్స్ తీసుకోవాలనుకుంటారు, వాళ్ళ కోసం సెలెక్ట్ చేసాను. కానీ ఇప్పుడు వరకు నేను చెప్పిన మొబైల్స్ కానీ ఇకపై నేను చెప్పే మొబైల్స్తో కంపేర్ చేసి ఇవేమి అంత గొప్ప మొబైల్స్ అని కాదు, ఒక డీసెంట్ మొబైల్స్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ మీకు ఒక 23,000 రూపాయల సెగ్మెంట్లో OnePlus బ్రాండ్తో మొబైల్ కావాలనుకుంటే OnePlus Nord CE 4 22,999 రూపాయలకి అయితే వస్తుంది. 25,000 రూపాయలకి లాంచ్ చేశారు, 2,000 రూపాయలు అయితే తగ్గుతుంది. AMOLED డిస్ప్లే ఉంటుంది, స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ వస్తుంది, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, అలాగే 5500 mAh బ్యాటరీ, రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ లైట్ 600 సెన్సార్తో వస్తుంది. మనకి OIS కూడా అయితే ఉంటుందన్నమాట. మెయిన్ హైలైట్ ఈ మొబైల్లో మనకి OnePlus బ్రాండింగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇదే ప్రైస్కి మనకి పోకో X6 Pro 5G అయితే అందుబాటులో ఉంది 22,999 రూపాయలకి. నన్ను అడిగితే OnePlus Nord CE 4 తీసుకోమంటారా లేకపోతే పోకో X6 Pro తీసుకోమంటారా అంటే X6 Proనే తీసుకోమని చెప్తాను. ఎందుకంటే ఇందులో మీకు 12-bit డిస్ప్లే అయితే ఉంటుంది, బెజల్లెస్ డిస్ప్లే కూడా మీకు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో ప్రొటెక్షన్ ఉంటుంది. మీడియాటెక్ డెమెన్సిటీ 8300 అల్ట్రా ఈ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. UFS 4.0తో వస్తుంది, అంటే అల్టిమేట్ స్పీడ్ అయితే ఉంటుంది ఈ ప్రైస్లో కనుక చూస్తే. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ ఉంటుంది, 5000 mAh బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. సో 23,000 రూపాయల్లో మీకు ఇది ది బెస్ట్ డీల్ అని చెప్తాను, తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి కూడా రియల్మీ 12 Pro అండ్ 12 Pro Plus ఈ రెండు మొబైల్స్ మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి. రియల్మీ 12 Pro ఇప్పుడు మీకు 23,000కి వస్తుంటే 12 Pro Plus 25,000 రూపాయలకి అయితే వస్తుంది. నన్ను అడిగితే 12 Proని స్కిప్ చేసి ఇంకొక 2,000 రూపాయలు ఏదో రకంగా చూసుకొని మీరు 12 Pro Plusకి వెళ్ళిపోమని చెప్తాను. ఎందుకంటే 12 Pro Plusలో మీకు ఇంకా బెటర్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. మెయిన్లీ చూసుకుంటే మనకి ఈ ప్రైస్ సెగ్మెంట్లో 64 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 25,000 రూపాయలు మీకు పెరిస్కోప్ అనేది ఎవరు ఇవ్వట్లేదు, వీళ్ళు ఇస్తున్నారు. ప్రైమరీ సెన్సార్ 50 మెగాపిక్సెల్ ఉంటుంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్తో వస్తుంది. AMOLED డిస్ప్లే 1 బిలియన్ కలర్స్ సపోర్ట్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7S జనరేషన్ 2 ప్రాసెసర్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో మనకి ఈ మొబైల్ అయితే వస్తుంది. 24,999 రూపాయలకి అవైలబుల్లో ఉందన్నమాట ఫ్లిప్కార్ట్లో. ఇక తర్వాత నా ఫేవరెట్ మొబైల్, సో ఈ మొబైల్ మళ్ళీ మనకి సేల్కి అయితే రాబోతుంది, అదే మోటో Edge 50 Pro. ఈ మొబైల్ లాంచ్ చేసినప్పుడు లాంచ్ ఆఫర్ కింద 28,000 రూపాయలకి ఈ మొబైల్ సేల్ ఇది ఇచ్చారు. తర్వాత 32,000 రూపాయలకి వెళ్ళిపోయినప్పటికీ మనకి అవుట్ ఆఫ్ స్టాకే ఉండేది. ఇప్పుడు మళ్ళీ మీకు అదే 28,000కి 27,999 రూపాయలకి అయితే ఈ మొబైల్ని సేల్కి అయితే తీసుకొస్తున్నారు. ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ అన్బాక్సింగ్ వీడియో అలాగే రివ్యూ అయితే మన ఛానల్లో ఉంది, చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటుంది, చూసేయండి. ఒక విధంగా చెప్పాలంటే ఈ మొబైల్లో మనకి ఆల్మోస్ట్ ఫ్లాగ్షిప్ రేంజ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. మనకి 30,000 రూపాయల లోపు ఇటువంటి స్పెసిఫికేషన్స్తో వేరే మొబైల్ అయితే లేదని చెప్పొచ్చు. ఈ మొబైల్లో మనకి POLED 1 బిలియన్ కలర్ సపోర్ట్తో 144 Hz డిస్ప్లే, రిఫ్రెష్ రేట్తో 2000 బ్రైట్నెస్ తో AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. Qualcomm Snapdragon 7 Gen 3 ప్రాసెసర్తో 50 మెగాపిక్సెల్ రేర్ సైడ్ మెయిన్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, IP68 వాటర్ రెసిస్టెంట్, 4500 mAh బ్యాటరీ, 125 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్, 10 వాట్ రివర్స్ వైర్లెసింగ్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. సో చూసారు కదా అన్ని హైలైట్స్ ఈ మొబైల్లో చూసుకుంటే. ఇక నెక్స్ట్ మీరు 30,000 రూపాయల సెగ్మెంట్లో చూస్తే OnePlus 11R 29,999 రూపాయలకి అయితే ఇప్పుడు ఈ మొబైల్ వస్తుందన్నమాట. ఈ మొబైల్ హైలైట్ ఏంటంటే స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 ఈ ప్రాసెసర్తో వస్తుంది. ఇక అలాగే మీకు సోనీ సెన్సార్ అయితే ఉంటుంది, 50 మెగాపిక్సెల్ OISతో అయితే వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో మెయిన్ హైలైట్ OnePlus బ్రాండ్. మీరు 30,000 రూపాయల్లో OnePlus నుంచే కావాలి మొబైల్ అనుకుంటే ఈ మొబైల్ మీద ఒక లుక్ వేయచ్చు. లేదనుకుంటే మాత్రం ఈ మొబైల్ కన్నా మీకు ఇక్కడ మంచి ఆప్షన్ నథింగ్ ఫోన్ 2 అయితే ఉంది. సేమ్ ప్రైస్కి 29,999 రూపాయలకి అయితే ఈ మొబైల్ వస్తుంది. సో నథింగ్ ఫోన్ అంటే ఇంతకుముందు ఆల్రెడీ చెప్పినట్టుగానే గ్లిప్ ఇంటర్ఫేస్, అలాగే నథింగ్ OS హైలైట్ అనమాట. అలాగే గ్లాస్ బ్యాక్ అయితే ఉంటుంది, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ బ్యాక్ సైడ్తో వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ మీకు అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది, అంటే బిల్డ్ క్వాలిటీ కూడా అల్టిమేట్ ఉంటుంది. LTPO OLED డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. 1 బిలియన్ కలర్ సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, Qualcomm Snapdragon 8+ జనరేషన్ 1 ప్రాసెసర్. రేర్ సైడ్ మనకి రెండు కెమెరాలు మనకి 50 మెగాపిక్సెల్తో వస్తాయి. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్, 4700 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్, 5 వాట్ రివర్స్ వైర్లెసింగ్ ఛార్జింగ్ సపోర్ట్తో మీకు 29,999 రూపాయలకి ఫ్లిప్కార్ట్లో ఇప్పుడు మీకు
నథింగ్ ఫోన్ 2 అవైలబుల్లో ఉందన్నమాట. సో 11R కన్నా మీకు బెటర్ ఆప్షన్ అయిపోతుంది ఇది. ఇక 30 నుంచి 40,000 రూపాయల సెగ్మెంట్లో కనుక చూసినట్టయితే ఇక్కడ మీకు గూగుల్ పిక్సెల్ ఏ ఇప్పుడు 31,999 రూపాయలకి వస్తుంది. గూగుల్ పిక్సెల్ 8 49,999 రూపాయలకి వస్తుంది. అసలు పిక్సెల్ మొబైల్స్ మనం ఎందుకు కొనాలంటే గూగుల్ బ్రాండింగ్ అనమాట. సో మెయిన్లీ చూసుకుంటే బ్రాండ్, అలాగే అప్డేట్స్ ఏ మొబైల్కి రాదనమాట అంత స్పీడ్గా. మీకు ముందుగానే అప్డేట్స్ అయితే మీకు పిక్సెల్ మొబైల్స్కి అయితే వస్తాయి. అలాగే మీకు గూగుల్ జెమినీ ఏఐ సపోర్ట్ ఏదైతే ఉందో అవి కూడా మీకు ముందు వీటికే వస్తాయి. గూగుల్ కెమెరాస్ అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు, అల్టిమేట్ ఉంటాయి. సో వీటి గురించి మనం పిక్సెల్ మొబైల్స్ అయితే తీసుకోవాలి. మిగిలిన పరంగా చూసుకుంటే అంత యూనిక్గా అయితే మొబైల్స్ ఉండవు. అలాగే టెన్సార్ చిప్ సెట్తో వస్తాయి. అది ఈ మొబైల్లో కొంచెం మైనస్, హీటింగ్ ఎక్కువ జనరేట్ చేస్తుంది, అలాగే బగ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక నెక్స్ట్ మనం 40 నుంచి 50,000లో చూసుకుంటే ఇక్కడ శాంసంగ్ గెలాక్సీ S23 ఇప్పుడు 44,999 రూపాయలకి అయితే వస్తుందన్నమాట. అంటే 45,000 రూపాయలకైతే ఈ మొబైల్ వస్తుంది. ఈ మొబైల్ మనకి లాస్ట్ ఇయర్ మొబైల్ ఇప్పటికీ ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పొచ్చు. స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రాసెసర్ ఉన్నట్టుంది ఈ మొబైల్లో. అలాగే మనకి గెలాక్సీ ఏఐ సపోర్ట్ కూడా మనకి రీసెంట్గానే అప్డేట్స్ అయితే ఇచ్చేశారు. ఇక నెక్స్ట్ 50,000 రూపాయల సెగ్మెంట్లో చూస్తే 49,999 రూపాయలకి ఇప్పుడు మీకు iQOO 5G మొబైల్ అయితే వస్తుంది. ఇది ఒక ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్ అని చెప్పొచ్చు. ఈ 50,000 ప్రైస్లో మనకి స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్తో 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో LTPO AMOLED డిస్ప్లే 1 బిలియన్ కలర్ సపోర్ట్ 144 హెర్ట్జ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. రేర్ సెట్ కెమెరా కూడా మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ OIS, 64 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్, ఇందులో కూడా మీకు OIS అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇక మీరు ఒక మంచి ఫోల్డింగ్ మొబైల్ కోసం చూస్తున్నారు అనుకుంటే ఇక్కడ మీకు ఒప్పో ఫైండ్ N3 ఫ్లిప్ ఈ మొబైల్ అయితే 49,999 రూపాయలకి వస్తుంది. ఈ మొబైల్ లాంచ్ చేసినప్పుడు వీళ్ళు 90,000కి ఏమో లాంచ్ చేశారు. అయితే ఇప్పుడు మీకు ఇది 50,000 రూపాయలకే వస్తుంది. ఇది కూడా మీకు బెస్ట్ డీల్ అవుతుంది అనమాట. ఒక ఫోల్డింగ్ మొబైల్ కావాలి అనుకుంటే మీకు ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసర్ ఉంటుంది. MediaTek Dimensity 9200 ఈ ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటే 32 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ ఉంటుంది. అలాగే 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ 4300 mAh బ్యాటరీ 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. సో ఫ్లిప్ మొబైల్ కోసం చూస్తే ఈ మొబైల్ మీద అయితే ఒక లుక్ వేయచ్చు. 50,000 దాటి కనుక చూస్తే ఇక్కడ మీకు S23 అల్ట్రా 85,000 రూపాయలకి అయితే వస్తుంది. సో తీసుకోవాలనుకుంటే ఈ మొబైల్ కూడా తీసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ మొబైల్ అయినప్పటికీ మీకు నోట్ సిరీస్ లాంటి మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ తీసుకోవచ్చు. ఇక iPhone 13 అయితే మీకు 47,500కి వస్తుంది. నన్ను అడిగితే ఈ మొబైల్ స్కిప్ చేయమని చెప్తాను. 47,500 పెట్టి అది తీసుకునే కన్నా ఇంకొంచెం అమౌంట్ వేసుకొని 55,000 రూపాయలకి iPhone 14 తీసుకోమని చెప్తాను. లేదు మేము అంత పెట్టలేము అనుకుంటేనే మీరు 47,500 రూపాయలకి iPhone 13 తీసుకోవచ్చు. అయినప్పటికీ కొంచెం ఓల్డ్ అయిపోతుంది, మీరు ఆలోచించుకోవాలి. ఇంకా iPhone 15 కూడా మీకు 63,999 రూపాయలకి అయితే ఈ సేల్లో వస్తుంది. యాక్చువల్గా ఐఫోన్స్ మీద పెద్ద ఆఫర్స్ ఏమి లేవు. ఏమున్నాయని చెప్తానికి పెద్దగా అయితే ఏం అనిపించలేదు నాకు. కొంచెం ఓల్డ్ మొబైల్స్ మీద, అలాగే ఎక్కువగా సేల్స్ లేని మొబైల్స్ మీద వీళ్ళు ఆఫర్స్ అయితే ఇస్తారు. కానీ ఇప్పుడు నేను చెప్పిన ఇవి ఏమైనా కొనాలి అనుకుంటే నేను చెప్పాను కదా, నా టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు నేను లింక్స్ అయితే పోస్ట్ చేస్తుంటే అక్కడ నుండి కొనవచ్చు. లేదంటే డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించిన లింక్ అయితే ఇస్తాను. సో అక్కడ నుంచి అయినా సరే మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఈ సేల్స్లో మీరు ఏం కొనాలనుకుంటున్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.